चंद्रशेखर राव मुख्यमंत्री बनने के बाद मुझे जितनी बार मिले हैं हर बार उन्होंने तेलंगाना के विकास की बातें की है। हर बार उन्होंने पानी के विषय में इतने इमोशनल होकर के वो बातें करते थे, ऐसा लग रहा था कि पानी जैसे उनके जीवन का एक बहुत बड़ा मिशन बन गया। ఎలక్ట్రిసిటీ ఈ పవర్ సప్లై నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఒక ఊహాజనితమైన ప్రశ్నలు ఇవన్నీ వాస్తవాలు అంటే నిజ రూపం దాల్చమనే పరిస్థితుల నుంచి వాస్తవ రూపం దాల్చిన పరిస్థితులు ఎలా తీసుకురాగలిగారు, వారి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్, వారి పాలసీ మేకింగ్, ఇవన్నీ నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది. ఇవన్నీ తెలుసుకోవడానికి వారిని కంగ్రాచులేట్ చేయడానికి మనస్ఫూర్తిగా. అంటే ఒక ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసే పరిస్థితులు ఎలా సాధించగలిగారు అనేది నాకు నిజంగా ఒక ఇండియాలో ఒక కేస్ స్టడీగా చూడొచ్చు. నేను ఆవిర్భావ సభలో కూడా నా స్పీచ్ లో చూస్తే మీకు ఏముంటుందంటే, నాకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పార్టీ, ఉద్యమ స్ఫూర్తి ముందుకెళ్లిన పార్టీ, నాకు ఆ పార్టీ మీద గౌరవం ఉందో, నాయకుల మీద గౌరవం ఉందని నేను 2014 నుంచి చెప్తాను. ఇప్పటికీ నాకు అదే అదే. కానీ వాళ్ళు ఏవైతే ప్రజలకి ఆశలు కల్పించారో వాటిని నెరవేర్చుకుని వెళ్ళిపోతుంటే మరి వారిని కాకపోతే ఇంకెవరికి మనం శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో కూడా నేనేం చెప్తానంటే, మీటింగ్స్కి వెళ్ళినప్పుడల్లా తెలంగాణ స్ఫూర్తిని తీసుకోవాలి, తెలంగాణ నాయకుల స్ఫూర్తిని తీసుకోవాలి, అలాగే మన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తిని తీసుకోవాలి, అక్కడ హక్కుల సాధన కానీ పదే పదే చెప్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షుని చట్టసభలోనే రియాక్ట్ అయింది. జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష. ఎన్కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేయిచ్చేస్తే అందరం తప్పెట్టు కొడతాం, ఎలా 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 అధ్యక్ష. సినిమా బాగుంది, సినిమా హిట్ అవుతుంది. కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్నోళ్ళు ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఏం జరుగుతుంది అధ్యక్ష? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట ఢిల్లీ నుంచి టక 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 టక. మేమందరం హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ తోటి, నేను తెలుగుదేశంలోనే మేము అధికారంలోకి రావాలని కోరుకున్నా, చంద్రశేఖరరావు గారు వచ్చిందని మేమేం బాధపడలే. అంటే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ హ్యావ్ మై ఓన్. సో అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చిండ్రు, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి ఉండమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. మార్పు తీసుకురావాలి. ఫర్ ఫిరోజ్ ఖాన్ విక్టరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. విక్టరీ ఒక పొలిటీషియన్కి ఉంటుంది, లీడర్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఇలా నా ఆపోజిట్ పార్టీ కేసీఆర్ గారు, ఐ సెల్యూట్ కేసీఆర్ ఫర్ గెటింగ్ తెలంగాణ. అది వేరే మాట, సోనియా గాంధీ ఇచ్చింది. కానీ ఆయన విప్లవం తీసుకువచ్చినాడు. అందరు నవ్వినారు ఆయనకు చూసి. 2001లో నేను నవ్వినా. ఆయన కార్ ఆపినప్పుడు అడిగిన బర్కత్పురా దగ్గర, యు ఆర్ ఎ యంగ్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్, యూ కమ్ ఇన్ టు మై పార్టీ అన్నారు. సార్ వస్తా, వైట్ అంబాసిడర్ వస్తా సార్ అని డోర్ పెట్టిన మా ఫ్రెండ్స్కి అను, అరే ఇతను తెలంగాణ తెస్తాడంట. నవ్వినా నేను. కానీ ఆయన తెలంగాణ తెచ్చినారు. అప్పుడు వారే వా సల్యూట్ చేసిన ఆయనకు. మా పార్టీ సిద్ధాంతాలు వేరే, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరే. కానీ పర్సనల్గా కేసీఆర్కి నేను సలాం కొట్టాను.